నిన్ను నీవు నీ ఉన్న స్థితిలో నిన్ను చూసుకోకు. దేవుడు నిన్ను ఉంచబోయే ఆ ఉన్నతమైన స్థితిలో నిన్ను చూసుకో. యోసేపు గుంటలో పడినప్పుడు ఆ గుంటలో తనని తాను చూసుకోలేదు, పైకి చూశాడు. పైకి చూశాడు కాబట్టే యూదా అతనికి సహాయం చేశాడు. యూదా అంటే స్తుతి. నీ ప్రతికూల పరిస్థితిలో నీ సమస్యలో నేను చూసుకోకు. నా స్థితి ఇంతే, నా గతి ఇంతే, నా జీవితం ఇంతే అని కాదు. ఆయన వైపు చూస్తూ నీవు స్తుతిస్తే నీ స్థితిని మారుస్తుంది. నీ స్థుతి నేను పైకి తీసుకొస్తుంది. నీ స్థుతి నీవు కోల్పోయిన దాన్ని నీకు మరలా తిరిగిస్తుంది. నీ స్థుతి మరలా నీకు రెండంతల సహాయం ఇస్తుంది. నీ స్థుతి నీ కథ మొత్తం మారుస్తుంది. నీ స్థుతి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెడుతుంది. నీ స్థుతి ఎక్కడైతే అవమానం పొందావో అక్కడ నిన్ను ఘనపరుస్తుంది. ఎక్కడైతే అవమానించబడ్డావో అక్కడ నిన్ను హెచ్చిస్తుంది. ఎవరి చేతైతే దూషించబడ్డావో వారే నీకు దండ వేసేలాగా చేస్తుంది. ఎక్కడైతే నింద పొందావో అక్కడ నీకు పూదండ వస్తుంది. ఎక్కడైతే నువ్వు పడిపోయావో అక్కడ తిరిగి నిన్ను నిలబెడుతుంది. నీ స్తుతి నీ నిరుత్సాహంలో నీకు నిరీక్షణనిస్తుంది. నీ భారభరితమైన జీవితానికి ప్రతిగా నువ్వు స్తుతి వస్త్రాన్ని ధరించుకొని ఆయనను స్తుతించండి. ఆయన వైపు చూడండి, నీ పరిస్థితి వైపు కాదు. మీ పరిస్థితి వైపు చూస్తే మీకు కృంగుదలే కలుగుతుంది, మీ కన్నీరే కలుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో మీ మూయబడిన ద్వారాల వైపు కాదు, ఆయన వైపు చూస్తే ఆ మూయబడిన ద్వారాలను సైతం తెరవగలిగిన ఆయన వైపు చూస్తే దేవుడు కార్యం జరిగిస్తాడు. పౌలుశీలలో జైల్లో ఉండి వారి బంధకాల్లో వారిని చూసుకోలేదు. బంధకాల నుండి విడిపించగలిగిన దేవుని వైపు చూశారు కాబట్టి ఉన్నతమైన ప్రతిఫలాన్ని వారు పొందుకున్నారు. గుంటలో ఉన్న యోసేపు తన జీవితాన్ని గుంటలో చూసుకోలేదు. ఆయన ఉన్నతమైన ఆ పైకి చూశాడు కాబట్టి ఆ ఉన్నతమైన దేవుడు ఆయనకి సహాయం చేశాడు. మీ ప్రతికూల పరిస్థితుల్లో మీ నిరుత్సాహంలో మిమ్మల్ని మీరు చూసుకోకండి. దేవుడు గొప్పగా మీ కొరకు నిర్ణయించిన దాని వైపు చూడండి. మీ గురి వైపు చూడండి. దేవుడు ఇవ్వబోయే ఆ పరిష్కారం వైపు చూడండి. ఇచ్చినట్లుగా ఆయనను స్తుతించినట్లయితే దేవుడు తప్పకుండా మీ జీవితంలో కార్యం జరిగించి ఆయన సాక్షిగా నిలబెట్టుకుంటాడు.